హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో అయితే ఇడ్లీని చేసి చూపించబోతున్నా. ఇడ్లీ అందరికీ వచ్చిందే కదా అనుకుంటున్నారా? అయితే నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీలను తయారు చేసేసుకోవచ్చు. చాలామంది ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయి. ఇడ్లీ రవ్వని మార్చాలి అనుకుంటూ ఉంటారు. ఏ బ్రాండ్ తీసుకున్నా సరే మీకి ఇడ్లీలనేది చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా వచ్చేలాగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులోకి నేను సాంబార్‌ని కూడా ప్రిపేర్ చేశాను. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధానంలో సాంబార్ చేస్తే. అలాగే హోటల్ అండ్ బండి మీద చేస్తూ ఉంటారు గదా! ఇడ్లీలోకి, దోసల్లోకి చట్నీని. ఆ చట్నీని కూడా ఈరోజైతే మీకి చేసి చూపించబోతున్నాను. ఈ 3 రకాల రెసిపీలని టేస్టీగా, అలాగే ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఇందుకోసం ముందుగా రవ్వనైతే తీసుకుందాం. దీనికోసం ఇడ్లీ రవ్వని ఏదైనా ఒక బౌల్‌తో కానీ, లేదా ఏదైనా ఒక గ్లాస్‌తో కానీ కొలతగా తీసుకోవాలి. అప్పుడే మనం ఉద్దిపప్పును వేసుకోవడానికి ఈజీ అవుతుంది. చూడండి ఇలా. ఇక్కడ నేనైతే 3 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్‌తో కానీ, లేదా బౌల్‌తో కానీ కొలతగా 3 కప్పుల రవ్వని తీసుకోండి. ఇలా రవ్వని వేసేసుకున్నాం కదా! ఈ రవ్వని 3 లేదా 4 సార్లయితే శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి ఇందులోకి నీళ్ళని పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి. ఉద్దిపప్పు అనేది కాస్త గుండ్లు లావుగా ఉండేటివి తీసుకోండి. అప్పుడే మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా వస్తుంది. ఉద్దిపప్పు అనేది క్వాలిటీ తక్కువగా ఉందనుకోండి, పిండి అనేది మనకి ఎక్కువ రాదు. అప్పుడు ఇడ్లీలనేది సాఫ్ట్‌గా రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్దిపప్పు మాత్రం మంచి క్వాలిటీవే తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ గ్లాస్ ఉద్దిపప్పును 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి, ఉద్దిపప్పు అలాగే రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. అలాగే మరొక బౌల్‌లోకి ఒక పావు కప్పు అటుకుల్ని తీసుకొని, వీటిని కూడా శుభ్రంగా కడిగి, అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసి నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 3 గంటల పాటు మాత్రమే నానబెట్టుకుంటే మనకి ఇడ్లీకి సరిపోతుందండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా! 3 గంటల తర్వాత చూడండి ఉద్దిపప్పు మనకి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. చాలా చాలా బాగా ఉబ్బింది కదా! 3 గంటలు సరిపోతుందండి. మనం ఇడ్లీ పిండికి గ్రైండ్ చేసుకోవచ్చిప్పుడు. ఇప్పుడు మరొకసారి ఉద్దిపప్పునైతే ఒక్కసారి మాత్రమే శుభ్రంగా కడగండి సరిపోతుంది. ఆల్రెడీ మనం 3 సార్లు కడిగాం కదా! ఇప్పుడు ఒకసారి ఆ వాటర్‌ని వంపేసేసుకొని, ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక 2, 3 స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసి మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. పిండి చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఒదిగి వచ్చి ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. అందుకోసమని చాలా సాఫ్ట్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే అటుకుల్ని కూడా కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్కువ వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఇడ్లీ పిండి లూజ్ అయిపోతుంది. ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌ని వంపేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని వాటర్ మొత్తం ఇలా చేత్తో పిండేసుకోవాలి. చూస్తున్నారుగా రవ్వలో ఏమాత్రం కూడా నీళ్ళు లేకోకుండా పిండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఉద్దిపప్పు మిశ్రమంలోకి ఇదంతా వేసేసుకొని, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ ఉద్దిపప్పులోకి ఈ ఇడ్లీ రవ్వ పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకొని, కలుపుకున్న తరువాత ఇలా మరొక 10 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకుంటున్నట్టయితే ఈ ఉద్దిపప్పును గ్రైండ్ చేసుకొని, ఇడ్లీ రవ్వను వేసి, ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా చేత్తో బీట్ చేసుకొని పిండిని బాగా కలపడం వల్ల ఇడ్లీలు బాగా అంటే బాగా పొంగుతూ వస్తాయి. ఏ మాత్రం కూడా వంట సోడా అవసరం లేకోకుండా స్పాంజీ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. అందుకోసమని మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రవ్వను వేసేసుకొని 10, 15 నిమిషాల పాటు బాగా కలిసేలాగా చేత్తో బీట్ చేసుకుంటూ కలపాలి. అప్పుడే ఇడ్లీలు మనకి పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వస్తాయి. ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అంటే ఒక 8 గంటల పాటు అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మనం ఇడ్లీలనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇడ్లీ కుక్కర్‌లోకి ఒక 1/4 లీటర్ వాటర్‌ని వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫస్ట్. అవి మరిగేలోపు మనం ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్‌లోకి నింపుకుందాం. చూడండి ఇడ్లీ పిండి మనకి బాగా పొంగుతూ వచ్చింది కదా! దోస పిండిలాగా ఎక్కువగా పొంగుతూ రాదండి ఇడ్లీ పిండి ఎప్పుడు. కాస్త మాత్రమే పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలిసేలా కలిపి, మనకి ఎంత పిండి కావాలో అంత ఉంచేసుకొని, మిగిలిన పిండిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లోకి వేసేసుకొని, మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, నెక్స్ట్ డే మనం వీటితో దోసలను వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ పిండితో పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఇడ్లీ పిండి ఎంత కావాలో అంత తీసుకున్నాం కదా! అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్‌లకి ఇక్కడ నేనైతే
ఆయిల్ లేకోకుండా ఇలా కాటన్ క్లాత్‌ని వేసేసి ఇడ్లీలని తయారు చేస్తున్నాను. ఒక చుక్క కూడా నూనె లేకోకుండా మనం ఇక్కడ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. మీరు కావాలంటే ప్లేట్‌కి కాస్త ఆయిల్‌ని అప్లై చేసేసుకొని ఇడ్లీ పిండిని నింపుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్‌ని చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి ప్లేట్ ఎంత వెడల్పు ఉందో అంత సైజులో క్లాత్‌ని కట్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టాండ్‌కి వేస్తాం కదా! అందుకోసమని మిడిల్‌లో క్లాత్‌కి హోల్ పెట్టేసేసుకొని చూడండి క్లాత్‌నయితే మనం తడి చేసుకోవాలి. నీళ్ళలో ముంచి వీటిని నీళ్లు లేకోకుండా పిండి ఇలా ప్లేట్ పైన వేసేసుకొని మనం ఇడ్లీ పిండిని వేసి నింపుకోవాలి. ఇలా కాటన్ క్లాత్‌లో ఇడ్లీలను తయారు చేసుకోవడం వల్ల ఒకటి ఆయిల్ లేకోకుండా తయారు చేసుకోవచ్చు. 2 మనకి ఇడ్లీలనేది ప్లేట్‌కి కానీ ఏ మాత్రం అంటుకోకుండా వచ్చేస్తాయి. చాలా స్పాంజీగా కూడా వస్తాయండి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్‌లు అన్నిటికి కూడా పిండిని నింపేసేసుకొని స్టాండ్‌కి వేసేసుకోవడమే. చూడండి ఇలా స్టాండ్‌కి నింపేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ స్టాండ్‌ను మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగిస్తున్నాం కదా! అందులోకి ఈ స్టాండ్‌ను పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు, అలాగే లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకోవాలి. చూడండి గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు, తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి మరొక 10 నిమిషాలు ఉడికించి, తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఆలోపు మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇది తయారయ్యేలోపు మనం ఇక్కడ సాంబార్‌నయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక పావు కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి ఒక టమోటా, 3 పచ్చిమిర్చి, ఒక పావు టీ స్పూన్ పసుపును, ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ కందిపప్పులోకి కొన్ని పెసరపప్పును కానీ, శనగపప్పును కానీ వేసుకొని చూడండి రుచి ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కందిపప్పుతో మాత్రమే ఈ సాంబార్‌ని తయారు చేస్తున్నాను. చూడండి 4 విజిల్స్ వచ్చాక కాస్త చల్లబరిచి తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. సాంబారు మనకి చిక్కగా రావడం కోసం ఇక్కడ నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పప్పు గిత్తితో కానీ లేదా మ్యాషర్‌తో కానీ మెత్తగా మెదుపుకోండి. లేదంటే ఇలా గ్రైండ్ చేసుకోండి. సాంబార్ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు మెంతులను వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఆ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయల్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న ఉల్లిపాయలున్నాయి కాబట్టి ఒక 10 దాకా వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే పెద్ద ఉల్లిపాయల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను వేసేసుకొని, ఇంగువను కూడా కాస్త ఫ్రై చేసుకొని, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని, ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనకి సాంబార్ ఎలా ఉండాలంటే అలా. చిక్కగా ఉండాలంటే తక్కువ వాటర్‌ని వేసుకోండి. అదే మనకి సాంబార్ అనేది పలుచగా ఉండాలంటే కాస్త ఎక్కువ వాటర్‌ని వేసుకోవండి. కానీ టిఫిన్‌లోకి సాంబార్ అనేది కాస్త పలుచగానే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక స్పూన్ సాంబార్ పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మూత పెట్టి, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటు ఈ సాంబార్‌ని ఉడికించుకోవాలి. ఇలా సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న గోలీ సైజంత చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాంబార్ పొడిని మళ్ళీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక స్పూన్ వేసుకున్నాం కదా! ఇప్పుడు మరొక స్పూన్ వేసుకోవాలి. అలాగే చిన్న టీ స్పూన్ అంతా, ఒక పావు టీ స్పూన్ అంతా వేయించి పొడి చేసుకున్న మెంతులు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. నేను ఎప్పుడూ కూడా మెంతుల్ని, జీలకర్రని బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నామనుకోండి, అది సాంబార్‌లోకి, రసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మన ఆరోగ్యానికి అది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. రుచి మరింత పెరుగుతది సాంబారైనా, రసమైనా. ఇలా వేసుకున్న ఆ పౌడర్‌ని అంతా బాగా కలిసేలాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడే మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం సాంబార్ పొడిని, అలాగే కొద్దిగా మెంతి పిండి, జీలకర్ర పిండిని వేసాం కదా! తర్వాత మనం ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదు. 1 లేదా 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్‌లోకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త చింతపండుని ఎక్కువ వేసుకొని తయారు చేసుకోవాలి. అదే మనం టిఫిన్స్‌లోకైతే చింతపండును చాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడే టిఫిన్స్‌కి సెట్ అవుతుంది. చూసారుగా సాంబార్‌ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో రుచిగా ఈ సాంబార్‌ని మనం మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైనా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేస్తారు కదూ! ఇప్పుడు మనం ఇడ్లీలోకి మరొక
రెసిపీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. హోటల్ స్టైల్‌లో చాలా చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నెని తీసుకోండి. అందులోకి వేయించుకున్న వేరుశనగ విత్తనాలని ఒక పావు కప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా పప్పుల్ని, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరిని అంటే 2 ఇంచుల కొబ్బరిని, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక ఇంచు అల్లంని, కొన్ని రెమ్మల పుదీనా, అలాగే కొన్ని రెమ్మల కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకుంటేనే మనం బయటగా బండి మీద కానీ, హోటల్‌లో కానీ తిన్నట్టుగా చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి చింతపండు కానీ, నిమ్మరసం కానీ వేయకండి. అప్పుడే రుచి బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇడ్లీని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా! చూడండి ఇక్కడ మొత్తంగా మీకి 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఇలా ఉడికించుకున్నారంటే ఇడ్లీ అనేది ఇక చూడక్కర్లేదు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. చూడండి ఇడ్లీలు ఇప్పుడు మీకి స్పాంజీగా వచ్చాయి కదా! చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. మనకి చేతికి కూడా అలాగే క్లాత్‌కి కూడా అతుక్కోకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇలా మనం తడి క్లాత్‌ని, కాటన్ క్లాత్‌ని వేసుకొని తయారు చేసుకున్నామంటే ఇడ్లీలు చాలా చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఒక చుక్క నూనె లేకోకుండా ఆరోగ్యంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత స్పాంజీగా ఉన్నాయో? నేను చెప్పినట్టుగా కొలతల్లో ఉద్దిపప్పును, అలాగే ఇడ్లీ రవ్వను తీసుకోండి. అలాగే నేను చెప్పిన విధానంలో పిండిని బాగా కలిపి నానబెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మనకి బాగా పొంగుతూ వస్తాయి. అందుకోసమని ఇడ్లీ పిండి ఎప్పుడు మీరు కలిపినా సరే బాగా బీట్ చేస్తూ 10, 15 నిమిషాలు కలపండి. ఇడ్లీలు ఎంత బాగా పొంగుతూ వస్తాయో మీరే చూస్తారు. మరి మీరు కూడా నేను చేసిన ఈ 3 రెసిపీలని ఒక్కసారైతే ట్రై చేస్తారు కదూ! టేస్టీగా ఉండే చట్నీ, అలాగే నోరూరించే సాంబార్, మెత్తటి ఇడ్లీలు. ఈ 3 రకాల రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం అయితే మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.